అందరికీ నమస్తే. అందరు మంచిగున్నారా? ఈశ్వరప్ప హోమ్ మెకానిక్ సమర్పించు ధూమ్ ధామ్ ముచ్చట. ఇక ముచ్చట్లు షురూ చేద్దాం. కావలు ఉండవని జిమ్మదారి అప్ప చెప్తే దోసుకునేటోళ్ళను ఏమనాలే? కాంగ్రెస్ లీడర్ అనాలే. ఇగో గిట్లనే అంటారు మరి జనాలు. కబ్జాలు మాఫియాలు ఇదేందని అడిగితే రుబాబులు బెదిరింపులు. ఇప్పుడు రేవంత్ సర్కార్ కథ గట్లనే ఉన్నదని చెప్తురు. అసలు చెయ్యి పార్టీ వచ్చినాక చెల్లి భూమి కనబడు పాపం పొతంజేసుడే అవుతుందని లీడర్లకు అగో. ఇందిరమ్మ రాజ్యం అంటే ఏమో అనుకున్నాం గాని వాళ్ళు బరాబరి చెప్పారు. ఎమర్జెన్సీ రాజ్యమే నడుస్తుంది. ఇప్పుడు చూస్తున్న కథ చూస్తుంటే గట్లనే అనిపిస్తున్నది. మరి భూములు జాగలు కాంగ్రెస్ లీడర్ల కండల్లో పడితే చాలు, ఇక కథమే దాని పని. అంతెందుకు పొంగులేటి శ్రీనివాసరెడ్డి సార్ని తీసుకోరాదు. సార్ అక్రమ మైనింగ్లు కబ్జాలతోని రెచ్చిపోతుండని జనాలే చెప్తురు. చెప్పుడేంది కండ్ల ముందే గానొస్తుంటే భూములు ఇయ్యకుంటే సంపేత్తా అని బెదిరించిండట. ఇక రాఘవ కన్స్ట్రక్షన్ అనేది పొంగులేటి సారదే కదా. ఇక రాష్ట్రంలో నడిచేది మనదే రాజ్యం. మనల్ని ఎవర్రా ఆపేది అనుకున్నాడో ఏమో గాని ఒక పద్ధతి పాడు లేకుండా నిషేధం ఉన్నా గాని మైనింగ్ చేస్తాడు. సంబంధం లేని భూములను కబ్జా చేసి ఏండ్లకేండ్లు వందల కోట్లు జనం సొమ్మును మింగుతున్నారని సాక్ష్యాలతో సహా బీఆర్ఎస్ లీడర్లు బయటపెట్టిరు. దీని మీద నిలదీస్తేనేమో ఉల్టా బీఆర్ఎస్ లీడర్ల మీదకే రుబాబు చేసుడు. గిదెక్కడి నియతి, గిదేం పాలన? పొంగులేటి సారు కబ్జాల మీద అక్రమ మైనింగ్ మీద ఎంక్వైరీ పెట్టాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు గవర్నర్ సార్ను కలిసి చెప్పిరు. పొంగులేటి సార్ను బర్తరావు చేసి హైకోర్టు సిట్టింగ్ జడ్జితోని విచారణ చేయించాలని గవర్నర్ను కోరిరు. రాష్ట్రంలో జరుగుతున్న అరాచక పరిపాలన, ముఖ్యంగా ఈ రాష్ట్రంలో ఈరోజు స్వయంగా ప్రభుత్వానికి నేతృత్వం వహిస్తున్న ముఖ్యమంత్రి గారు, ఆయన మంత్రివర్గ సభ్యులే ఏ రకంగా ప్రజా సంపదని కొల్లగొడుతున్నారు, ఏ రకంగా ప్రజా సంపదని దోపిడీ చేస్తున్నారు ఆధార సహితంగా వారికి పూర్తి స్థాయిలో వివరించి విడమర్చి ఆధారాలను కూడా సమర్పించి చర్య తీసుకోవాలని కోరాం. ముఖ్యంగా ఈ రాష్ట్ర రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి కుటుంబానికి సంబంధించిన రాఘవ కన్స్ట్రక్షన్స్ అనే కంపెనీ గత 2.5 సంవత్సరాలుగా నిరాటంకంగా ఎక్కడైతే నిషేధిత ఆజ్ఞలున్నాయో జంట జలాశయాలు గండిపేట, ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ పరిధిలో 10 కిలోమీటర్ల పరిధిలో ఎక్కడా కూడా మైనింగ్ చేయడానికి, క్రషింగ్ చేయడానికి వీల్లేదని నిబంధనలుంటే వాటిని తుంగలో దొక్కారు. అట్లాగే ఓఆర్ఆర్ పరిధిలో కిలోమీటర్ పరిధిలో మైనింగ్ చేయడానికి వీల్లేదనే ఉత్తర్వులుంటే వాటిని తుంగలో దొక్కారు. అట్లాగే వారికి సంబంధం లేని భూమిలో అసైన్డ్ భూమిని చెరబట్టి అందులో 100 కోట్ల ప్రజా సంపదను రెవెన్యూ మంత్రి గారి కుటుంబానికి సంబంధించిన కంపెనీ కొల్లగొడుతున్న విషయాన్ని ఆధారాలతో సహితంగా గవర్నర్ గారికి సమర్పించాం. కాదుల్లా, ఈ అక్రమాల మీద అసెంబ్లీలో నిలదీస్తుంటే ఏమైతుందో మీరే చూస్తూనే ఉన్నారు కదా. తప్పులు ఎత్తి చూయించినందుకు సస్పెండ్లు ఇచ్చిరు. అంటే మా పాలనలో గిట్టనే భూ కబ్జాలుంటాయి, ఎవ్వరు మాట్లాడొద్దు, అంతా మా ఇష్టం ఉన్నట్టే సర్కారు చెప్పదలుచుకున్నది. అరే కన్న ముందు గిన్నెగనం కానొస్తుంటే జవాబన చెప్పకుండా ఎట్లా? ఎంక్వైరీ అన్నా చేయిస్తలేరంటే ఏంది? జనం సొమ్మును కాపాడవలసిన వాళ్ళే గిట్లా పోతం చేస్తే ఏందన్నట్టు? అంటే మంది సొమ్ము మంగళారం చేసేటందుకేనా ఈ సర్కారు ఉన్నదని గరమైతురు పబ్లిక్. 6వ తరగతి చదివే పిల్లలు ఏం చేస్తారు? మంచిగా బడిగిపోతారు, చదువుకుంటారు, ఇంకా వాళ్ళకు పాపం ఏం తెలియదు కదా. కానీ మన కాడ ఒక 6వ తరగతి బుజ్జికి ఆర్టీసీ కొలువు వచ్చిందోలా. అరే అవ్వంటే అది కూడా మన సర్కారే చెప్తున్నది. 6వ తరగతి చదివేటామే ఆర్టీసీలో ఉద్యోగం చేస్తుంది, గవర్నమెంట్ కొలువైంది, నెల నెల జీతం తీసుకుంటుంది, మీకు రేషన్ కార్డు కట్టు అని సర్కారు కట్ చేసింది కూడా. ఇంతకు 6వ తరగతిని ఆర్టీసీలో నౌకరత్తదా? ఇచ్చినోళ్ళు ఎవరు? ఏది అరుచుకుందని రారి. నిజంగా మన సర్కార్ అంటే సర్కార్ ఎవరి? కొత్త స్కీములు పక్కన పెట్టు, ఉన్న స్కీములను కూడా ఊడవీకే కార్యం విజయవంతంగా నడుస్తుంది కదా. ఆఖరికి రేషన్ కార్డులు కూడా తీసేస్తాంది. అయితే నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట కాడ ఇగో గీ మల్లేషు కుటుంబం ఉంటది. ఎప్పటి సందో బియ్యం కార్డు ఉన్నది వీళ్ళకు ఒక బిడ్డ 6వ తరగతి చదువుతాంది. అయితే కోపస్ బియ్యం తెచ్చుకునే తాందుకు డిపోకు పోతే మీ రేషన్ కార్డు పోయింది, మన సర్కారు తీసేసింది అన్నారట ఆఫీసర్లు. ఎందుకు సార్ అని అడిగితే వాళ్ళు అదొకటి ఇదొకటి అని చెకింగ్ చేసి మీ ఇంట్లో గవర్నమెంట్ నౌకరు చేసేటోళ్ళు ఉన్నారు, ఆర్టీసీలా నౌకరు చేస్తాను, అందుకే రేషన్ కార్డు తీసేసినాం అన్నారట. ఆర్టీసీలో నౌకరు చేసేటోళ్ళు ఎవలబ్బా అని పేరు తీస్తే ఇగో గీ బుజ్జి పేరు వెళ్ళింది. ఈమె చదివేది 6వ తరగతి. ఈ 6వ తరగతి బుజ్జి ఆఫీసులో నౌకరు చేస్తాందట, అందుకే వీళ్ళ రేషన్ కార్డు తీసేసిరట. ఇక చెప్పు కథ.
ఇక ఈ బుజ్జోల నాయన ఏమంటుండో వినాలి మీరు. మాది పోయిన నెల రేషన్ కార్డు లేదని రేషన్ డీలర్లు చెప్పారు. ఎందుకంటే మేము రేషన్ బియ్యం తీసుకొని పోనీకైతే మీ రేషన్ నెంబర్ లేదు, ఇలా డిలీట్ అయింది అని అంటే మేము ఎంఆర్ ఆఫీస్ కాడికి పోతే వాళ్ళు ఐటీకి ఐటీరని పోయిందని చెప్పారు. మన కలెక్టర్ ఆఫీస్ చెక్ చేస్తే మీ ఇంట్లో ఒకరికి గవర్నమెంట్ ఎంప్లాయీ జాబ్ ఉంది అందుకే పోయిందన్నారు. మనం తీరా చూస్తే ఆ ఎంప్లాయీ మా పాప 6th క్లాస్ అవుతుంది అచ్చంపేటలోనే. ఆ పాపకు జాబ్ ఉందని మాకు రేషన్ కార్డు డిలీట్ చేసారు. గవర్నమెంట్ ఆర్టీసీ జాబ్ టీఎస్ఆర్టీసీ జాబ్ ఉందని డిలీట్ చేసారు. కానీ ఇప్పుడు మాకు పోయినసారి రేషన్ లేదు, మేము వండుకొని బియ్యం లేవు, ఏం లేవు. ఈ ప్రభుత్వం ఇప్పుడు గవర్నమెంట్ జాబ్ అన్నారు, ఆ జాబ్ అని ఇవ్వండి, నాకు ఆ రేషన్ కార్డు అని ఇప్పియండి, ఏదో ఒకటి చేయండి, నాకు కొంచెం న్యాయం చేయండి. వాజిపే కదా 6వ తరగతి బుజ్జి ఆర్టీసీల నౌకరు చేస్తాందని సర్కారే అన్నది కాబట్టి మా బుజ్జికి ఇప్పుడు సర్కారు కొలువు ఇవ్వవలసిందే, లేకుంటే రేషన్ కార్డు అనే ఇవ్వాలి అని అంటుంది. ఈయన అన్న దాంట్లో కూడా తప్పుగా అనొస్తలేదు, బరాబరే అడిగిండు. సర్కారే ఈ ఇంట్లో గవర్నమెంట్ నౌకరు ఉన్నదని చెప్పింది కాబట్టి గా నౌకరు ఇవ్వవలసిందే అని అడుగుతున్నాడు. ఇక గిట్లున్నది ఆఫీసర్ల పనితనం. ఎంత గొప్ప ఆఫీసర్లో ఎంత గొప్ప సర్కారో కదా. ఇగో ఇప్పుడు ఇంకో పెళ్లి దావత్ కాడికి పోదాం. పెళ్లి చేసుడు ఒక ఎత్తు, పెళ్లి దావత్ చేసుడు ఇంకో ఎత్తు. లొల్లులు జవడాలు కూడా అవుతుంటాయి. అండిన అంటలు అందరికీ బరాబర్ వచ్చినాయో రాలేదో, ఎవరికైనా తక్కువైతే ఎట్లా, లాస్ట్కి వచ్చిన వాళ్ళకు ఏం మిగలకుంటే ఎట్లా ఫీల్ అవుతారో, పిల్లగాని వాళ్ళ తరపున అందరు తిన్నారో లేదో, ఇగో గిట్లా పరేషాన్ ఉంటుంది. అయితే ఒక పెళ్లి దావత్లా తినే కాడ ఏమైందో చూడాలి మీరు. వామ్మో ఆగో, కుర్చీలు లేచినాయి, తలకాయలు వాగిలినాయి, రక్తాలు గారినాయి, అన్నం ప్లేట్లు అన్ని కింద పడ్డాయి. ఈ కొట్లాటంతా పెళ్లిళ్ళే. గింతగనం దాన్ని కుట్టురంటే ఏదో పెద్ద కారణమే అయి ఉంటది, పెద్ద తప్పే చేసి ఉంటారు అని అనిపిస్తున్నది కదా. ఈ కొట్లాట ఎందుకో ఎరికేరా, చికెన్ లెగ్ పీసు కోసం పెళ్లి కొడుకు తరపునోళ్ళు బంతిలో కూర్చుంటే వాళ్ళకు లెగ్ పీసులు ఎక్కువ వాళ్ళేదట. ఆగో గట్ల లడాయి షురు అయింది. ఈ లడాయి లాస్ట్ ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం లెవెల్ల తన్నుకునే కాడికి వేయింది. వాళ్ళు బాంబులు వేసుకుంటే వీళ్ళు కుర్చీలు ఎత్తేసుకున్నారు. అయితే ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోనోళ్ళ ఇలా గమైంది. పెళ్లి మంచిగానే అయింది, ఫోటోలు గిటోలు కూడా తీసుకున్నారు. ఇక పెండి పిల్లోళ్ళు అమ్మయ్య లగ్గం మంచిగా అయిందని ఖుషి అయ్యారు. ఇక అందరికీ అన్నాలు పెట్టే కాడ పెండి కొడుకు చుట్టపోళ్ళు కూర్చున్నారు. వాళ్ళ దాంట్లో కొందరికి చికెన్ లెగ్ పీసులు వాళ్ళు లేదట. ఖాతం ఇక లెగ్ పీసు కోసం ఇట్లా పొట్టుగా అనుకున్నారు. ఈ తానుగురుడు చేయబట్టి ప్లేట్ల లెగ్ పీసులు వడ్డోలు కూడా తినకుంటైంది. ఈ లడాయి చూసినాక ఏమర్థమైందంటే పెండ్లంటే పెండి పిల్లగాడు మెచ్చుడు, కట్నాలు బంగారం మర్యాద ఇవన్నీ అటే. ఇంకా ముందుగా చికెన్ మంచిగా పెట్టిరా లేదా, లెగ్ పీసులు అందరికి వచ్చినాయా రాలేదా అని ఇగో ఇదే ఇంపార్టెంట్ అన్నట్టు కొడుతున్నది కదా. చూసారు కదా, గిదిగి వాళ్ళ ముచ్చట్లు. మళ్ళొచ్చే పారి మంచి మంచి ముచ్చట్లను పట్టుకనత్తా ఉంటా మరి.